ఎస్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని షాక్ ఇచ్చారు. అనర్హత పిటిషన్లపై సమాధానం ఇవ్వడానికి 30 రోజుల సమయం కావాలన్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల వినతిని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈ నెల 29న విచారణకు రావాలని ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం రిప్లై ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికే స్పీకర్కు 4 ఎమ్మెల్యేలు లేఖ రాశారు. నోటీస్తో పాటు పంపిన పేపర్, వీడియో క్లిప్పింగులు అసలైనవో మార్ఫింగ్ చేసినవో నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 30 రోజుల సమయం కుదరదని స్పీకర్ స్పష్టం చేశారు. నోటీసులతో పాటు పేపర్, వీడియో క్లిప్పింగ్లను ఎమ్మెల్యేల వాట్సాప్కు పంపామని స్పీకర్ కార్యాలయం తెలిపింది. రైట్, మొత్తంగా వైసీపీ నుంచి రాజీనామా చేసిన 4 ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు స్పీకర్ తమ్మినేని. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేంద్ర, అంటే మొత్తానికి ఏదైతే నోటీసులు పంపించారో దానికి సంబంధించి ఒక నెల రోజుల నుంచి 60 రోజుల వరకు గడువు ఉంటుంది, ఆలోపే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు స్పీకర్ దానికి ఒప్పుకోకుండా లేదు, వెంటనే హాజరు కావాలి దీనికి సంబంధించి అంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజేంద్ర? విజయ్, అంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అంటే ఈ ఇద్దరు అంటే బోత్ సైడ్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కావాలని చెప్పి స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29వ తేదీన వెలగపూడిలోని స్పీకర్ కార్యాలయంలో ఈ అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. అంటే ఉదయం వచ్చేసి 29వ తారీఖున ఉదయం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అలాగే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేశారు. అంటే ఓవరాల్ గా అంటే ఇప్పటికీ ఇటు అంటే అటు వైసీపీ ఇటు టీడీపీ ఇద్దరి ఎమ్మెల్యేలకు ఒకేసారి నోటీసులు జారీ కావడంతో అంటే ఓవరాల్ గా అంటే ఒక ఉత్కంఠ అనేది నెలకొంది. అంటే రాష్ట్రంలో మొత్తం అంటే ఈ 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు అటు ఇటు జంపింగ్ కావడంతో అసలు ఈ రెబల్ ఎమ్మెల్యేల మీద పూర్తి స్థాయిలో దృష్టి సాధించారు. అటు వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి అంటే వీళ్లకు స్పీకర్ కార్యాలయానికి విడివిడిగా లేఖలు పంపారు. ఇక తాము అందుకున్న నోటీసులను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది, తమపై ఫిర్యాదు చేసిన వారు సమర్పించిన ఆధారాలను కూడా అందించాలని చెప్పి వాటిని పరిశీలించేందుకు 4 వారాల పాటు గడువు ఇవ్వాలంటూ స్పీకర్ కు రాసిన లేఖలు వాళ్ళు పేర్కొన్నారు. అలాగే అంటే సహజ న్యాయ సూత్రాల ప్రకారం రిప్లై ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఉంటుంది అని వాళ్ళు గుర్తు చేశారు. విజయ్, అంటే ఓవరాల్ గా అటు టీడీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు కూడా వల్లభనేని వంశీమోహన్, కర్ణం బలరాం, మద్దాల గిరి, వాజ్పేయి గణేష్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ ను కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ రెబల్ కూడా స్పీకర్ రాజేందర్, అంటే వాస్తవంగా చంద్రబాబు కోరిన దానికి సంబంధించి కూడా కొంత పునరాలోచించాల్సిన అవసరం ఉందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కేవలం వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా మారినటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే నోటీసులు పంపించడం, అది కూడా అంటే న్యాయపరంగా వాళ్ళకి ఏదైతే 30 నుంచి 60 రోజుల గడువు ఉంటుందో దాన్ని కూడా అంగీకరించకుండా వెంటనే సమాధానం చెప్పాలని చెప్పడం, మొత్తం వ్యవహారం అసలు ఎటువైపు వెళ్ళబోతోంది? ఈ రాజకీయ వ్యవహారం ఏం జరగబోతోంది? అంటే మొత్తానికి ఓవరాల్ గా ఈ నెల 29వ తారీఖున అసలు పూర్తి స్థాయిలో అంటే అటు బోత్ సైడ్ పార్టీస్ ఇటు వైసీపీ గానీ ఇటు టీడీపీ గానీ ఇద్దరు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇరు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరవుతే అసలు ఆ రోజు ఏం చర్యలు తీసుకుంటుంది స్పీకర్ కార్యాలయం కావచ్చు, స్పీకర్ గానీ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దాని మీద మొత్తానికి ఒక ఉత్కంఠ రేపుతోంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.